అండ్ అగ్ని పరీక్ష చూసుకుంటే అటువంటి ఒక ప్లాట్ఫామ్ మీరు రావటం, మీరు అనాలిసిస్ చేయడం ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ని, అలాగే మిమ్మల్ని చూసిన తర్వాత అభిజిత్ గారు నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అండ్ యాజ్ ఇట్ ఈస్ నన్ను చూస్తే ఎలా ఉందో అలా అనిపిస్తుంది అన్నారు. ఇలాంటి వర్డ్స్ అన్ని విన్నప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? వాళ్ళందరిలోకి ఓకే నేను ఒక స్టెప్ ఫార్వర్డే ఉంటా అనిపించిందా? లేదండి, ఫస్ట్లీ ఎప్పుడైనా ఏదైనా గేమ్ ఆడడం అనుకోండి, మనం వాళ్ళకంటే బెస్ట్ అనుకుంటే అప్పుడే మన గేమ్ లేదు, అయిపోయినట్టే. ఫస్ట్లీ నాకు అందరు కంటెస్టెంట్స్ చాలా ఈక్వల్గా, నాకు అంటూ నాకు తెలిసి ఎవరో ఎక్స్ కంటెస్టెంట్ ఒకటి చాలా బాగా చెప్పారు. నా మైండ్లో ఇది ఒకటి మైండ్లో రన్ అవుతూ ఉండే. ఐ గెస్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అయిపోయాయి నా మీద. ఐ నో దట్ ఐ కెన్ లివ్ టు దట్ ఎక్స్పెక్టేషన్. నాకు తెలుసు అట్లీస్ట్ పాస్ట్లో నేను చేసిన థింగ్స్ అన్నీ చూస్తే ఐ నో ఎక్స్పెక్టేషన్స్కి ఉంటాను. బట్ స్టార్టింగ్ నుంచి చాలా ట్యాగ్స్ వచ్చేసాయి నాకు. ఏమంటారు, ఈజ్ స్ట్రాటజిక్ థింకరు, మైండ్ గేమరు, ఇవన్నీ వచ్చినాయి. యాక్చువల్గా గేమ్స్ ఆడని కూడా నేను బిగ్ బాస్ హౌస్లో ఎవరికి కనిపించలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్ గేమ్. ఆడి కనిపించద్దు ఎవరికి. బట్ ఐ గెస్ ఈ ఎక్స్పెక్టేషన్ ఇంత హై అయిపోయేసరికి బిగ్ బాస్ హౌస్లో నాకు ఫస్ట్ 1-2 వీక్స్ నాకు ఏం రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇప్పుడు సంజన గారి లెక్క నాకు పంచాయతీ చేసే స్కిల్ సెట్ లేదు, కొన్ని ఒప్పుకోవాలి మనం. ఏదైనా మన చేతులు ఉంటే గేమ్ టర్న్ చేసే స్కిల్ సెట్ ఉంది. సో దానికోసం ఎప్పుడైనా ఒక మానిటర్ అయితే బాగుండు అని వెయిట్ చేసినా, అది వస్తే అప్పుడు ఇంకా గేమ్ చాలా బాగా అనిపిస్తుండే జనాలకు అందరికీ, అండ్ ట్యాగ్స్ అన్నిటికీ ప్రూవ్ అవుతుండే అనిపించింది. బట్ ఐ వాస్ హ్యాపీ దట్ పీపుల్ వర్ కంపేరింగ్ మీ టు, నాకు అభిజిత్ గారు అంటే చాలా ఇష్టం యాజ్ అ పర్సన్ అండ్ ఈవెన్ యాజ్ అ కంటెస్టెంట్. అట్లాంటి వాళ్ళతో కంపేర్ చేసి ఐ వాస్ ఫీలింగ్ హ్యాపీ అండ్ వాళ్ళకి ఐ వాంటెడ్ టు మీట్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఐ ఫెల్ట్ సాడ్ టు బి ఆనెస్ట్, 2 వీక్స్లోనే ఎలిమినేట్ అయ్యి అంత హోప్స్ పెట్టుకున్నా రాలేదని. బట్ ఐఎమ్ హోపింగ్ ఇఫ్ వైల్డ్ కార్డ్ వస్తే ఐ నో దట్ ఐ విల్ లివ్ ఇట్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్ అని. అండ్ లాస్ట్ నేమ్ మీదే వచ్చింది, మనీష్ గారు అని చెప్పి. అసలు అప్పటి వరకు మీకు ఆ టెన్షన్ ఉండే ఉంటుంది, అసలు సెలెక్ట్ అయ్యానా లేదా, వెళ్తున్నానా లేదా. సో వెళ్ళే 1 డే ముందు యూట్యూబర్లు అందరు రూమర్లు పెట్టిండ్రు, 6 మెంబర్స్ ఉన్నారు సార్, 5 కాదు అది ఇది అని. మాకు అగ్ని పరీక్ష ఎప్పుడో అయిపోయింది. నా పర్ఫార్మెన్స్ ఎట్లుందో నాకు తెలుసు, అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఉంది లోపల. బట్ మాకు బేసికలీ స్టార్టింగ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు కాంట్రాక్చువల్లీ, దాంట్లో ఏది ఉంటే అదే నడుస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 నుంచి 45 తీసుకుంటాం, 45 నుంచి 15 నుంచి 5, ఇవే అవుతుంటే నాకు మైండ్లో ఫిక్స్ అయ్యారు 5 తీసుకుంటారు 6 ఉండరని. సో ప్రియా గారు వెళ్ళిపోగానే నేను స్టేజ్ మీద అందరికి నా ప్లాన్ కూడా చెప్పేసి, నేను మా అక్క దగ్గరికి వెళ్ళిపోతా ఒక 1 నెల రోజులు, నేను ప్రపంచంతో కలవకుండా ఉంటా, కొంచెం నాకు ఐ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ జోన్ అనుకొని ఇట్లా నా అర్జున కూడా వెళ్ళిపోతా అంటారు. ఇట్లా కట్ అవుద్ది మాకు అప్పుడు, ఇట్లా ఏది చిన్న బ్రేక్ లెక్క వస్తుంది. సరే అవుతుంది ఏదో అనుకున్నా, శ్రీముఖి గారు వాయిస్ రాగానే అమ్మా ఎక్కడ లేని హోప్ వచ్చింది. కానీ ఇంకోటి ఏమైందంటే స్టేజ్ మీద ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. అదర్స్ వాళ్ళందరూ కుల్లా చెప్పేస్తున్నారు, ఏమంటారు నాగా నీకు సపోర్ట్ చేస్తాం, మా ఛానల్స్ నుంచి నీకు ఏమంటారు ప్రమోట్ చేస్తాం అది ఇది అని. అప్పుడు నాకు కొంచెం ఇట్లా బాధ వేసినారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అని. బట్ శ్రీముఖి గారి పేరు రాగానే అమ్మా దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అండ్ 1000 వాళ్ళ పేలినట్టు అనిపించింది. నేను అక్కడ నుంచి నేను బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అయ్యే మొత్తం ఐ నెవర్ ఫర్గెట్ ఇట్ ఇన్ మై లైఫ్.